విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజలకు సేవలు అందిస్తున్న లైన్మెన్ల సేవల్ని ప్రత్యేకంగా గుర్తించాలని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభ గారి చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ని ఈ 1,30,00,000 రూపాయల ఈ యొక్క ఈఆర్ఓ సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన ఆకాంక్ష ఒకటే. విద్యుత్ శాఖలో అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంటారు. అటు ఏఈలు కానీ డిఈలు కానీ అందరూ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అటు కరెంట్ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా లైన్మెన్ల పాత్ర చాలా కీలకం. అలాంటి లైన్మెన్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పద్మనాభ గారి చేత చేయించి ఆ లైన్మెన్ల గౌరవాన్ని ఇంకా పెంచాలని చెప్పని వారి సేవలను గుర్తించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు అందించడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి పూజ చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల ఆలోచన చేస్తూ ఉన్నాం. మరికొన్ని అదనంగా సబ్స్టేషన్లను కూడా ఏర్పాటుకి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి అన్ని రకాల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి మెరుగైన కరెంటు సేవలు అందేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తూ ఉంటానని చెప్పని చెప్తూ ఉన్నాను. నెల్లూరులో ఉన్న విద్యుత్ భవన్ దగ్గర 1,30,00,000 రూపాయలతో ఈరోజు మనం ఈఆర్ఓ ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆఫీసు సపరేట్గా ఉండడం వల్ల, అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేదానికి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధానం కానీ, సేవ చేసేదానికి కానీ, సేవలు అందించేదానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అటు 18 గ్రామాల్లో కానీ అర్బన్లో ఉన్న కొన్నిట్లో కూడా కరెంటు సమస్యను తీర్చగలిగాం. ఇంకా కూడా కొన్ని సమస్యలని అవన్నీ ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అవన్నీ కూడా గుర్తించాం. రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ లో వోల్టేజీ కానీ, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరం, ఎక్కడెక్కడ సబ్స్టేషన్ అవసరం, అవన్నీ కూడా ఆ శాఖ అధికారులతో మాట్లాడున్నాం. అవి కూడా అన్ని ప్రపోజల్ పెట్టి కరెంటు సమస్య లేని నియోజకవర్గంలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, వచ్చే నెలలో మరొకసారి అభివృద్ధి జాతరని తలపించబోతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ, ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉన్నత నారా లోకేష్ గారి ఆశీస్సులతో స్థానిక మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు గౌరవ మంత్రులు రామనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.